స్పెషల్. సో షాప్ స్పెషల్ ఏం చేస్తారు? పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్. పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్. సో స్వీట్ లో కొంచెం పెప్పర్. ఓకే, పర్వాలేదు. అంటే కొంచెం అంటే కోల్డ్ వాతావరణానికి తగ్గట్టుగా మీరు అలా చేస్తున్నారు. ఎలాగ గురు పౌర్ణమి కాబట్టి సో వెదర్ కి సూట్ అయ్యేటట్టుగాను గురు పౌర్ణమి సందర్భంగాను అన్ని కలిపి ఒక స్వీట్ చేస్తా అంటున్నారు అంతేగా. సో పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్. పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు. స్టార్ట్ చేసేసారు. అసలే స్వీటు మా ఫేవరెట్. ఓకే, గీ వేసుకుందాం. బాదాం, బాదాం నానబెట్టుకొని అవి కూడా తీసుకోవచ్చండి. ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ మీకు పీల్డ్ ఫ్లేక్స్ లాగా వస్తాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో బాదాం పిస్తా ఇవన్నీ వేయించుకోవాలి. అవునండి, కొంచెం లైట్గా గీలోనే వేయించుకోవాలి. అవునండి, మామూలుగానే పిస్తా బాదం అన్ని టేస్ట్గా ఉంటాయి. అందులో ఇంకా మీరు గీలో వేయించి కీరా కిస్మిస్ కూడా పచ్చి కిస్మిసే తీసుకోవాలండి. అవునా, ఇదే బాగుంటుంది. ఇది లైట్గా ఫ్రై అవుతూ ఉబ్బుతాయి అనమాట. చూడండి కొంచెంసేపు ఉబ్బుతాయి. బూందీ లాగా వేసేసారా? అవును, బూందీ కంటే పెద్దగా ఉంది కదా. చిన్న చిన్న రేగిపళ్ళు అంటారు కదా, అలా అయిపోయేవి. మళ్ళీ చల్లారి వెంటనే మళ్ళీ ఆటోమేటిక్ షేప్ వచ్చేస్తాయి. లాస్ట్ గా కాజు, ఎందుకంటే కాజు త్వరగా మీకు కలర్ వచ్చేస్తుంది. ఓకే, దానివల్ల లాస్ట్ గా వేస్తాను. సో ఇప్పుడు కాజు కూడా చూడండి నైస్ బ్రౌన్ అయిపోయింది, లైట్ గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు పాలు పోసేసుకుందాం. ఫస్ట్ ఈ మరిగే లోపల మనం ఏం చేయాలంటే ఈ నట్స్ ఇప్పుడు చేసుకున్నాం కదండి, అవి కొన్ని చాప్ చేసుకుందాం. ఎస్పెషల్లీ నట్స్, కిస్మిస్ కాదు, నట్స్. అంటే కొంచెం గార్నిష్కి కొంచెం లోపల వేసుకోవడానికి అనమాట. దాని లోపల అది కూడా మీకు రెడీ అవుతాయి అన్నమాట. పాలు మరుగుతాయి. మీకు చిన్న కొంచెం ఎక్కువ ఫైన్ చాప్ లేకుండా కొంచెం నోట్లో తగిలేలాగా అనమాట. ఎందుకు ఇలా పప్పులుగా వేసుకోవద్దా? అంటే మీకు పెద్ద పీసెస్ వస్తాయి. ఇప్పుడు మనం షుగర్ కూడా వేసుకుందాం సైడ్ బై సైడ్. మీకు స్వీట్ ఇష్టం కదా? ఇష్టమేనండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వేసుకుందాం. సగ్గుబియ్యం కూడా ఇంత వేయవద్దు, ఎందుకంటే సగ్గుబియ్యం వల్ల మీకు త్వరగా థిక్నెస్ అయిపోతుంది. ఇది కూడా ఆర్ట్. ఎక్కువ మంది ఏం చేస్తారు, సగ్గుబియ్యం పాలు తక్కువ ఉంటుంది. సో చూసుకొని వేసుకోవాలన్నమాట. అది ఇంకోటి టెక్నిక్ ఏంటంటే మీకు నీళ్ళలో వేసిన తర్వాత ఇంకా ఉబ్బుతాయి. అది ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉన్నది. అది మీరు మిక్స్ చేస్తూనే ఉండి దాని లోపల ఈ రెడీ అయిపోతాయి. ఇది కొంచెం దగ్గర కావాలా? అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చాలా మందికి ప్రయాణాలు అస్సలు పడవు. కాస్త దూరం ప్రయాణం చేయాలన్నా లేదా బస్సులో ప్రయాణించాలన్నా వామిటింగ్ సెన్సేషన్ లాగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వారు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా ధనియాలు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకొని బాగా కాచుకొని ఆ కషాయాన్ని ఎక్కడికైనా బయలుదేరబోయే ముందు ఒక 10 నిమిషాల ముందు కనుక తాగేసి వెళ్ళినట్లయితే ఈ వామిటింగ్, వికారము ఇలాంటి సెన్సేషన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో చిట్కా చూస్తారుగా. ఇప్పుడు చిన్న డౌట్ రావు గారు, చెప్పండి.
ఇప్పుడు మీరు మొత్తం అన్ని వేయించిన తర్వాత అలా కట్ చేసుకున్నారు కదా, అవునండి. చాపింగ్ చేసుకున్నారు అంటే అవి పచ్చిగా ఉండేటప్పుడు చాప్ చేసుకుని ఆ తర్వాత వేయించకూడదా? వేయించుకుంటే మీకు ఈవెన్ గా ఉండదు, అంటే చిన్నవి త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు ఈ అంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు, అంటే ఒక్కొక్కటి. ఇప్పుడు ఇది తీసేసి మీరు నీళ్ళు వేస్తే త్వరగా మాడిపోతాయి. ఓకే, అదనమాట. సో ఇప్పుడు కొంచెం గీ వేసుకుందాం ఫ్లేవర్కి, ఒక స్పూను. ఇది వేసుకుందాం మన కిస్మిస్. దాని తర్వాత ఇది కొంచెం మనం పెట్టుకుంటాం గార్నిష్కి. ఇవన్నీ వేసేస్తుంది ఇంట్లో. సగ్గుబియ్యం వచ్చి నీళ్ళల్లో ఎంతసేపు నానబెట్టి ఉంచుకోవాలి? మీకు 5 నిమిషాలు చాలండి, త్వరగా మీకు నానిపోతుంది అనమాట. సో ఓన్లీ వాటర్ మాత్రమే, ఇంకేమీ యాడ్ చేసేది లేదు. ఫైనల్గా యాలక్కాయల పౌడర్, మిరియాల పౌడర్. కానీ ఇది కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి కదా, మీరు కొంచెం కోర్స్గా ఉంటే అది మీరు తాగేప్పుడు కొంచెం ఘాట్ వస్తుంది అనమాట. మరి మిరియాలుగా కాకుండా మరి పొడిగా కాకుండా కొంచెం మధ్యస్థంగా పెట్టుకుంటే అవి తినేటప్పుడు కొంచెం ఘాటు తగులుతూ ఉంటే బాగుంటుంది అంటున్నారు. సో కీ రెడీ అండి, ఆఫ్ చేసుకుందాం. సో ఇంకోటి ఏంటంటే మీరు దీంట్లోనే మీరు సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంకా రిచ్గా. అప్పుడు చూడండి, ఈ సాఫ్రాన్ వేస్తే మీకు కలర్ టెంప్టింగ్గా ఉంటుంది, ప్లస్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కానీ ఇప్పుడు దీంట్లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తాం, దానికి కొంచెం కలర్ కొంచెం, ఎందుకంటే మనం రోస్ట్ చేసాం కదా ఆయిల్. కావాలి అనుకునే వాళ్ళు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉండొచ్చు టెక్స్చర్. ఇదే మన కప్ వేసి ఉంటే ముద్దలాగా ఉప్మాలాగా. అలాగే మీరు షుగర్ కూడా మీకు ఎక్కువ తక్కువ, కొన్నోళ్ళకి ఎక్కువ ఇష్టంగా కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, మీరు ఈ మాట అన్నాకే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు షుగర్ యాడ్ చేశారు కదా, షుగర్ కి ఆల్టర్నేట్ బెల్లం వేయచ్చా? వేసుకోవచ్చు, ఇంకా మోర్ హెల్దీ. షుగర్ కంటే బెల్లం హెల్దీ అంటారు. షుగర్ కి బదులు అయితే మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొందరు షుగర్ వద్దు అనుకునే వాళ్ళు, లేదు షుగర్ తో అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళు షుగర్. సో పెప్పర్ అండ్ యాలక్కాయల కాంబినేషన్ వస్తుంది. సో డ్రై ఫ్రూట్స్ టెంప్టింగ్ గా కూడా ఉంది. అవును. సో పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్. పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ వేసి విడివిడిగా వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి మరి కాస్త మరగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ రెడీ. పెప్పర్ డ్రై ఫ్రూట్ కీర్ రెడీ. కానీ స్పూన్ చిన్నదిగా ఉన్నాయి, పెద్ద స్పూన్ కావాలండి మీకు. ఒక స్పూన్ వచ్చి మన ప్రేక్షకుల కోసం టేస్ట్ చేసి ఆ తర్వాత సీక్రెట్ గా అసలే స్వీట్ నేను మామూలుగా కాదు. ఓకే, ఐఎమ్ రెడీ అండి. మీరు ట్రై చేయండి, అనే లోపు నేనే చేసేస్తాను. రేపు మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్లు కూడా పరిగెత్తాలి కదండి. ఎందుకండి? స్వీట్ అండి, స్వీట్ లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కదా. లైట్ ఎప్పుడు రుచికరంగా తినేటప్పుడు అవన్నీ ఆలోచించకూడదు సుమి. ఓకే, చాలా బాగుంది. సో ఏంటంటే షుగర్ వద్దు అనుకునే వాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అమ్మో షుగరా అని భయపడే వాళ్ళు చక్కగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. షుగర్ ఆర్ బెల్లం చేసుకోవచ్చు. సో బెల్లం తోటి మోర్ హెల్దీ, షుగర్ అంటే కొంచెం ఇట్స్ నాట్ దాట్ హెల్దీ అనమాట. సో బెల్లం తోటి కూడా బాగుంటుంది. ప్లస్ మీకు దీంట్లో కొంచెం పెప్పర్ కొంచెం ఘాట్ రావాలంటే నేను చెప్పినలాగా కొంచెం కోర్స్, అంటే కొంచెం ఎక్కువ పౌడర్ లేకుండా అక్కడ కొంచెం తగులితే మీకు ఇప్పుడు ఎలాగ తీయగా ఉన్నదో మీకు ఆ ఘాట్ కూడా వస్తుంది, అదనమాట. ప్లస్ టెక్స్చర్, ఈ సగ్గుబియ్యం తోటి ఆ టెక్స్చర్ కూడా కొంచెం చువి, మళ్ళీ నట్స్ కొంచెం క్రంచీ అవన్నీ ఉంటాయి, బాగుంటాయి, ఎంజాయ్ చేస్తారు పిల్లలు బాగా.
అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే పిల్లలకి మీరు పెట్టాలి అనుకుంటే డైరెక్ట్ ఇలాగే పెట్టేయచ్చు. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ తింటారంటే తక్కువ పెప్పర్ తోటి ఇలాగా పొడిగా ఉంటేనే బెటర్ ఏమో పిల్లలకైతే. సో పెద్దవాళ్ళు తింటున్నట్టు అయితే మాత్రం పెప్పర్ కొంచెం లేక రావు గారు చెప్పినట్టుగానే కొంచెం మరీ పౌడర్ మిరియాల లాగా కాకుండా మరి పౌడర్ లాగా కాకుండా కొంచెం మధ్యస్థంగా వేసుకుంటే పెద్దవాళ్ళు తినడానికైనా చాలా బాగుంటుంది. సో పండుగలు వచ్చినప్పుడు మామూలుగా పాయసం చేసుకునే దానికంటే ఇలా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. వేపాకు వల్ల మన చర్మానికి సంబంధించి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా మొటిమలు, కురుపులు, రకరకాల ర్యాషెస్ ఇలాంటివన్నీ కూడా వేపాకుని పైపూతగా అప్లై చేయడం వల్ల తగ్గిపోతూ ఉంటాయి. మరి వేపాకుని బాగా ఎండబెట్టి పొడిలాగా చేసి పెట్టుకుని ఆ పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ అలాగే కొద్దిగా నిమ్మరసం కలుపుకొని పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ని మొటిమలు, మచ్చలు ఉన్న ప్రాంతంలో కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గిపోతాయి, వాటి తాలూకు వచ్చినటువంటి మచ్చలు కూడా తగ్గిపోతాయి, స్కిన్ కూడా ముందులాగే బాగా ఆరోగ్యంగా షైనీగా తయారవుతుంది.